రైట్, ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఎల్చాల్ దత్తాత్రేయ గారు అండ్ అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతారు. నమస్కారం వెంకటరెడ్డి గారు, దత్తాత్రేయ గారు. రైట్, సో గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి గౌరీ సతీష్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు సతీష్ గారు. రైట్, ముందుగా దత్తాత్రేయ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఎస్, సిట్ మీ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇష్యూ చేశారు. సో మీరు ఈ మొత్తం విచారణ ప్రక్రియను మొత్తం కూడా రైట్ ఫ్రమ్ బిగినింగ్ డే నుంచి ఈ రోజు నోటీసులు ఇచ్చేంత వరకు కూడా ఇది ఒక ట్రాష్, ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్తూ విచారణలకు మాత్రం హాజరవుతూ ఉన్నారు. ఎందుకంటే మీకు గౌరవం ఉంది కాబట్టి, వ్యవస్థ పైన గౌరవం ఉంది కాబట్టి మీరు హాజరవుతూ ఉన్నారు. ఈ రోజు కేసీఆర్కి నోటీసులు ఇవ్వడాన్ని మాత్రం మీరు చాలా తీవ్రంగా ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఒక వ్యక్తి పైన ఈ రకంగా కుట్రలు, ఇది కూడా కేవలం వెండెట్టా పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలుగానే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి అంటే సిట్ ఆయన్ని సాక్షిగా పిలిచింది అని అనుకుంటున్నారా? నిందితుడిగా కాదు సాక్షిగానే అని మొత్తం బీఆర్ఎస్ అంతా చెప్తూనే ఉంది. మరి ఎందుకు బీఆర్ఎస్ ఆందోళన భయపడుతోంది అని కాంగ్రెస్ అంటోంది? ఇక్కడ మీకు రోజా గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారికి, మా బ్రదర్ సతీష్ అన్న గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికల ముందర ఈ విచారణల పేరు మీద నోటీసులు ఇవ్వడము, ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీకి సహజంగా ఈ నోటీసులకు లేకపోతే వీళ్ళ బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు. తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు కావచ్చేమో కానీ మేము భయపడే వాళ్ళం కాదు. ధైర్యంగా ఎదుర్కొంటాం. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ కోర్ట్స్ లో మీరు ఒక మాట చెప్పారు, మాకు రాజ్యాంగబద్ధమైన సంస్థలైనా రాజ్యాంగమైన మాకు గౌరవం ఉంది కాబట్టి మా నాయకులు నోటీసులు ఇచ్చిన ప్రతిసారి గౌరవించి వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి విచారణను ఎదుర్కొంటా ఉన్నారు. ఫస్ట్ నంబర్ 1. నంబర్ 2, ఇవాళ సింగరేణి కుంభకోణాన్ని బయట పెట్టిండ్రు మా హరీష్ రావు గారు. హరీష్ రావు గారు బయట పెట్టిన 6 గంటల్లో హరీష్ రావు గారికి అర్ధరాత్రులు నోటీసులు పంపించి ఉతావుటిన తెల్లవారుజామునే మీరు పలానా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ ఎదుర్కోవాలంటారు. కేటీఆర్ గారు ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్ భూకుంభకోణాన్ని బయట పెడితే ఆయనకు నోటీసులు ఇస్తారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క తప్పులను గాని అవినీతిని గాని మేము బయట పెడుతున్న ప్రతిసారి మాకు నోటీసుల పేరు మీద, విచారణల పేరు మీద కాలం గడపాలని రాజకీయ కక్షలో భాగంగా ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు హరీష్ రావు గారికి ఇచ్చారు అంటే ఓపికతో, సహనంతో వేచి చూసాం. కేటీఆర్ గారికి ఇచ్చారంటే కూడా సహనంతో ఉన్నాం. ఇవాళ కేసీఆర్కి ఇవ్వడము అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఇవాళ ఏ విషయంలో కూడా తను కాంప్రమైజ్డ్ పొలిటీషియన్ కాదు. తెలంగాణ విషయంలో అన్కాంప్రమైజ్డ్ వేలో ఆయన ఫైట్ చేశాడు తెలంగాణ రాష్ట్రం కోసం. ఇలాంటి చిల్లర వ్యవహారాలు ఆయనకు అంటించాలని, వాళ్ళ బురద అంటించి రాక్షస ఆనందాన్ని పొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉంది. చాలా హుందాగా మా నాయకుడు చెప్పిండు, ఈ చిల్లర రాజకీయాలు, ఈ చిలిపి రాజకీయాలు మానుకొని పరిపాలన మీద లేకపోతే నాకంటే మంచి పనులు చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీకు ఆల్ ద బెస్ట్ అని చెప్పిండు. ఆల్ ద బెస్ట్ అని చెప్పి మీరు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కానీ, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ముఖ్యంగా నీటి విషయంలో మీరు ద్రోహం చేస్తా ఉన్నారంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి మీరు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశాలలో మీరు అంగీకరించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అర్థమైతా ఉంది. మీరు దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు అని చెప్పేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే 2 రాష్ట్రాలలో రాజకీయాలు ఏ స్థాయిలో వేడెక్కినో మనకు అర్థమైంది. ఇవాళ మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోబోతా ఉన్నాం. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ అరెస్టుల పేరు మీద లేకపోతే సిట్టుల విచారణల పేరు మీద మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తే భయపడేవాడు ఎవ్వడు లేడు. విచారణకు బాజాప్తగా మా నాయకుడు వస్తాడు. మీరు పిలిచిన ప్లేస్ కైనా వస్తాడు, ఆయన చెప్పిన ప్లేస్ కైనా మీరు విచారణ ఎదుర్కోండి. కానీ మీరు చెప్తున్నారు దత్తాత్రేయ గారు, ఎస్ మీరు అంటున్నారు కక్ష సాధింపు రాజకీయాలు, ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి ఈ రకమైనటువంటి నోటీసులు, విచారణల పేరుతో వాళ్ళు మిమ్మల్ని ఇది చేస్తున్నారని చెప్తున్నారు. కానీ సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో, తమ దగ్గర కంప్లీట్ ఆధారాలు ఉన్నాయి, వాటి ప్రకారంగానే మీరు అప్పుడు మీ హయాంలో విపక్ష నాయకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఇతర బిజినెస్ మెన్ కావచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి కొన్ని వేల సంఖ్యలో అక్రమంగా మీరు ఫోన్లు ట్యాప్ చేశారు. ఇది చట్టబద్ధం కాదు కదా. దీన్ని మీరు ఏ రకంగా దాన్ని జస్టిఫై చేసుకుంటారు? పైగా ఇప్పుడు మాత్రం మేము దేనికి భయపడట్లేదు, మేమేం చేయలేదు అని చెప్తున్నారు కదా. మరి పూర్తి ఆధారాలు ఉన్నాయి అని సిట్ చెప్తోంది. రోజా గారు, మీరు, నేను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా విచారణ జరుగుతున్నటువంటి అంశం పైన
రోజుకు వచ్చినటువంటి న్యూస్ అంశాల పైన కానీ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ పైన కానీ అధికారులు చెప్పినటువంటి అంశాలపైన విచారణ ఎదుర్కొని వచ్చినటువంటి నాయకులు చెప్పిన అంశాలపైన మాట్లాడుతున్నది తప్ప అక్కడ విచారణ జరిగింది, మీరు తప్పు చేశారు అని ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఫస్ట్ మోర్ ఓవర్ ఏంటంటే మనం దాని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదని సిట్ అధికారులు ఇంకా తేల్చలేదు. మోర్ ఓవర్ విచారణ అండర్ ప్రాసెస్, ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి అంశంలో విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. అది నిజంగానే జరిగిందా జరగలేదా, అధికారుల ప్రమేయం ఉందా, రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందా, ఇంకా ఏమి అనేటువంటిది ఇప్పటి వరకు ఇంకా తేలలేదు. ఒక కట్టుడు కథనాలు ఇంతకుముందు మనం చూసాం. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇల్లు మీడియా రాసినటువంటి ప్రత్యేక కథనాల వల్ల రాష్ట్ర రాజకీయాలలో డిప్యూటీ సీఎం గారైన బట్టి విక్రమార్క గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఏ స్థాయిలో రాజకీయాలు దిగజారినవి మనం చూసినాం. ఆ దిగజారు రాజకీయాల గురించి మేము మాట్లాడుకోవాలి. విచారణ ఎదుర్కొంటున్న అంశంలో మా పైన ఒక అభియోగం మోపబడింది. ఇది రాజకీయ అభియోగం, ఇది కక్ష సాధింపు అభియోగం. ప్రత్యక్షంగా మమ్మల్ని ఎదుర్కోలేక మా పైన బురద జల్లేటువంటి రాజకీయం చేస్తా ఉన్నారు. మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం, కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఇట్లాంటి చిల్లర పనులు చెయ్యడు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆయనకు ఇంత దిగజారిన దిక్కుమాలిన రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఆయనకు లేదు. ఫస్ట్ నంబర్ 1 ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసులో చాలా స్పష్టంగా నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి బ్రీఫింగ్ చేస్తూ, సార్ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రాంతీయ పార్టీకి నాయకుడు అనేటువంటి ఆయన ఆంధ్ర ప్రాంతపు నాయకుడు మన పార్టీ ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్, ప్రజాస్వామ్యానికి ఇది మచ్చగా మారే అవకాశం ఉందంటే మీ స్థాయిలో మీరు ఏం యాక్షన్స్ చేస్తారో చేయండి అంటే ఆయన రెడ్ హండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేసిర్రు. ఆ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి అట్లాంటి బురదని మా మీద చల్లాలి, ఆయన చేసినటువంటి ఆలోచనలే, ఆయన ఆలోచన విధానాన్ని మా మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తే ఇక్కడ తెలంగాణ సమాజం గాని, ప్రజలు గాని, కవులు గాని, కళాకారులు గాని, మేధావులు గాని ఎవరు కూడా కానీ దత్తాత్రేయ గారు మీరేమో ఇక వెండెట్టా పాలిటిక్స్ అని చెప్తున్నారు కదా. ఆ రోజు రేవంత్ రెడ్డి చేసిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నాను. కానీ బీజేపీ నాయకులు దీన్ని ఇంకొక కోణంలో చూస్తున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను కేసీఆర్ కాపాడారు ఆ రోజు, అందుకోసమనే గురుదక్షిణ చెల్లించుకుంటూ ఈ రోజు కేసీఆర్ ని రక్షిస్తున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన వాళ్ళు అడుగుతున్నారు. బీజేపీ వాళ్ళకు నిజంగానే ఉంటే ఇవాళ మాకు నిజంగా చెప్తా ఉన్నా, రాజకీయంగా గాని లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటంలో గానీ బీజేపీకి టీఆర్ఎస్ కు ఎక్కడ కూడా పోలిక ఉండదండి. ఏదైనా పోరాటం ఉంటే కాంగ్రెస్ పార్టీతోనే మేము ప్రత్యక్షంగా పోరాడుతా ఉన్నాం. వాళ్ళు చేసే ప్రతి ఆరోపణ వాళ్ళు ఇక్కడ మేమున్నాము అని నిరూపించుకోవడం కోసం, మేము బరిలో ఉన్నాము, మేము పోటీలో ఉన్నాము, మేము మధ్యలో ఉన్నాము, మీతో ఏదైనా విషయాన్ని మాట్లాడితే కేసీఆర్ గారి అంశాన్ని కానీ, హరీష్ రావు గారి అంశాన్ని కానీ, మిగతా ఏ అంశాలపైన కూడా ఇవాళ సింగరేణి కుంభకోణంలో బీజేపీ పాత్ర ఎంత ఉందో మా నాయకుడు చాలా స్పష్టంగా తేల్చి చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి లోపాయికారు ఒప్పందం ఉందా లేదా, లేకపోతే మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర సింగరేణి గనుల శాఖ మంత్రిగా ఉన్నారు, కేంద్రంలో గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు ఇది ఇంత స్థాయిలో మేము బయటకు పెట్టి టెండర్లు రద్దయ్యే పరిస్థితికి వచ్చే వరకు కూడా ఎందుకు కిషన్ రెడ్డి గారి పెదవులు కదలలేదు, ఎందుకు మాట్లాడలేదు, క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎవరి మధ్య లోపాయకారూపం ఉంది, ఎవరి మధ్య చీకటి ఒప్పందం ఉందో తెలంగాణ ప్రజలకు అర్థమైతా ఉంది. రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడతాం రోజా గారు. కేసులకో లేకపోతే సిట్టు నోటీసులకో సిట్టు విచారణలకో భయపడేటువంటి వ్యక్తిత్వం టీఆర్ఎస్ పార్టీది. కానీ మా నాయకుడు మాకు ఎక్కడ కూడా తొనికిసలాడాలా, భయపడాలా, బెదిరిపోవాలని మాకు నేర్పలేదు. ధైర్యంగా పోరాడండి, పోరాడితే మనమే విజయం సాధిస్తామన్నాడు. ఇట్లాంటి పోరాటం ఇంకా చేస్తూనే ఉంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఏ స్థాయిలో పోరాడాలో ఆ స్థాయిలో పోరాడతాం. కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి సిట్ నోటీసులు 100% రాజకీయ దురుద్దేశంతో ఇచ్చినాయి, ఇవి డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇచ్చినాయి. రైట్ దత్తాత్రేయ గారు, రైట్. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు